బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో నడి రోడ్డుపై అంబులెన్స్ తగలబడింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేకాయి. అయితే అంబులెన్స్ లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అంబులెన్స్ మంటలు పక్కనే ఉన్న బస్ స్టాప్ కు వ్యాప్తించాయి. బస్ స్టాప్ కూడా దగ్ధమైంది. వెంటనే అలర్ట్ అయిన ఆసుపత్రి సిబ్బంది మంటలను ఆర్పేశారు. అంటే కూల్ అయిపోయింది. వచ్చాడంటే రైట్, ఇక పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, అంబులెన్స్ లో మంటలు రావడానికి ప్రధాన కారణం ఏంటి? డీటెయిల్స్ ఏమైనా తెలిసినాయా? విజయవాడ ఆటోనగర్ సమీపంలో అంబులెన్స్ దగ్ధమైన సంఘటన కలిసింది. నడి రోడ్డుపై అంబులెన్స్ పడింది. హాస్పిటల్ అంబులెన్స్ ఒక్కసారిగా పూర్తిగా దగ్ధమైంది. అయితే అంబులెన్స్ తగలబడే సమయంలో దాంట్లో రోగులు పేషెంట్లు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో హాస్పిటల్ పక్కనే ఏదైతే ఉందో సిటీ బస్ స్టాప్ ఉందో ఆ బస్ స్టాప్ కూడా పూర్తి స్థాయిలో దగ్ధమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే హాస్పిటల్ అగ్నిమాపక సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఒక్కసారిగా జరిగిన ఈ మంటలకు సంబంధించి కూడా అంబులెన్స్ లో గ్యాస్ లీకేజీ అలాగే ఎండ కారణంగానే మంటలు వ్యాపించినట్లు కూడా అధికారులు అంచనా వేశారు. వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడ చేరుకొని పూర్తి స్థాయిలో మంటలు అదుపు చేయడంతో పాటు పోలీసులు కూడా అక్కడ చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. రత్నం శివ, మీరు చెప్పినట్లుగానే అంబులెన్స్ లో ఎవరు లేరు కాబట్టి ఆ ప్రమాదం ప్రాణ నష్టం జరగలేదు. ఒకవేళ ఎవరైనా పేషెంట్ ని తీసుకువెళ్లే టైంలో ఈ విధమైన ప్రమాదం జరుగుంటే అప్పుడు మనం ప్రాణ నష్టాన్ని అంచనా వేయలేం. అసలు ఎందుకని ఈ విధంగా హాస్పిటల్ యాజమాన్య నిర్లక్ష్యం అనుకోవచ్చు అంటారా? ఈ మంటలు చెలరేగడానికి లేదంటే ప్రమాదం సత్తు జరిగింది అనుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే కార్పొరేట్ హాస్పిటల్కి సంబంధించి కూడా ఏమాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా కార్పొరేట్ హాస్పిటల్కి సంబంధించి రమేష్ హాస్పిటల్ కావచ్చు, మరికొంత కావచ్చు, ఏమాత్రం కూడా బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. ఎందుకంటే నిత్యం పేషెంట్లను తీసుకొచ్చే అంబులెన్స్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసి ప్రతిరోజు కూడా అప్డేట్ చేయాల్సి వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. కానీ హాస్పిటల్ నిర్వాహకులు వేటిని కూడా పట్టించుకోకుండా కేవలం డబ్బే ధ్యేయంగా కూడా పనిచేస్తూ వాటిపై కూడా పూర్తి స్థాయిలో నిర్లక్ష్యానికి గురైన పరిస్థితి కనిపిస్తా ఉంది. నిజంగా మీరు చెప్పినట్లు అందులో ఎటువంటి పేషెంట్లు రోగులు లేరు కాబట్టి సరిపోయింది. నిజంగా ఆ టైంలో పేషెంట్లు కానీ రోగులు కానీ ఉంటే భారీ ఎత్తున కూడా ప్రాణం ఉన్నాయి. ఖచ్చితంగా ఇటువంటి వాటి పట్ల కూడా పూర్తి స్థాయిలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కఠినమైన చర్యలు తీసుకోవాలి. ప్రతి అంబులెన్స్ ను కూడా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు కూడా పూర్తి స్థాయిలో చెక్ చేసిన తర్వాతే బయటికి పంపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ప్రస్తుతం ప్రైవేట్ హాస్పిటల్లో నిర్వహిస్తున్న అంబులెన్స్లు మాత్రం నెలల తరబడి కూడా చెకింగ్ చేసుకున్న పరిస్థితి కనిపించట్లేదు. దాని మూలంగానే ఈ రోజు ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అయితే అంచనా వేస్తా ఉన్నారు. రత్న, ఈ ప్రమాదానికి సంబంధించి మరి హాస్పిటల్ యాజమాన్యం నుండి ఎటువంటి సమాధానాలు వస్తున్నాయి శివ? కనీసం హాస్పిటల్కి సంబంధించి జరిగిన ప్రమాదానికి సంబంధించి హాస్పిటల్ సంబంధించిన మేనేజ్మెంట్ వైపు నుంచి కానీ లేకపోతే హాస్పిటల్ సిబ్బంది కానీ ఎవరు కూడా దీనికి సంబంధించి స్పందించిన ప్రతినిధి బృందంతో సంప్రదింపులు ఎందుకు జరిగింది, కారణం ఏంటని చెప్పి మాట్లాడేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఎవరు కూడా అందుబాటులోకి వచ్చిన పరిస్థితి కనిపించట్లేదు. కానీ పోలీసు అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామంటున్నారు. ఖచ్చితంగా పోలీసుల దర్యాప్తులో హాస్పిటల్ నిర్వాహకం వారి నిర్లక్ష్యం కనబడే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. రత్న, రైట్, థ్యాంక్ యూ శివ.